పొద్దున్నైతే మాట్లాడతాడు, పాలమ్మినా పూలమ్మినా ఇవాళ హైదరాబాద్ లో యూనివర్సిటీ, ఢిల్లీలో యూనివర్సిటీ, లక్నోలో యూనివర్సిటీ 1,00,000 కోట్లు వస్తే 6 సార్లు ఇంకరైతే నల్గొండలు కిరాయించుంటాడు. ఇవాళ ఎడికేది వచ్చినాయి నాకు. అందుకనే మీ అందరికి చెప్తున్నా, అవన్నీ కూడా యూనివర్సిటీ పేరు మీద కేసీఆర్ పట్టుకొని ఓ పార్టీలకు వెళ్తే ఓ పార్టీగా మారి ఇవాళ కాలేజీలు పెట్టి పేదవారి రక్తం తాగుతూ ఇవాళ ఓటుకు 10,000 ఇస్తా అంటే 10 సరిపోదు బిడ్డ, ఓటుకు 50,000 ఇవాళ గల్లా బట్టి వసూలు చేయాలి. మీరు ఆ 50,000తో మీ ఊళ్ళల్లో బాత్రూమ్ కట్టుకోరు, మీ ఇళ్ళల్లో మీ పిల్లల్ని చదివించుకోరు. మన పైసలై మన చదువులు వేసుకున్న పైసలతో ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. పైసలతో అయ్యేది ఉంటే అందరు కోటీశ్వర్లే, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. రేవంత్ రెడ్డి గారు ఏ ఊర్లోనో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. నేను ఎక్కడో నార్కట్పల్లి బాపట్ల జిల్లా పరిషత్ స్కూల్లో చదివి 6 సార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎంపీగా అయినా. ఇవన్నీ కోట్లతోనే అయినా ఇవాళ అనుకుంటూ డబ్బులతోనని. ఆ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎంపీ సీనియర్ మినిస్టర్ గా